నిరుపేద వ్యవసాయ కుటుంబం, అందులోనూ షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లంబాడి. సమాజంలో వివక్షకు గురైన ఎస్టీ వర్గం నుంచి ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు వెళ్లాలంటే చాలా కష్టమే. కానీ అతను మాత్రం అలా అనుకోలేదు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్నారు. ఒడిదుడుకులను అవకాశాలుగా మలుచుకున్నారు. కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు. వైద్యులకు ఉన్నతమైన సేవలందించడంలో తనదైన ముద్ర వేశారు. ఆర్ఎంఓ స్థాయికి ఎదిగారు. ఆయనే అరకుకు చెందిన డాక్టర్ హేమా నాయక్. నెలకు 2 లక్షల శాలరీ. డాక్టర్గా సమాజంలో గౌరవం అనేవి ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు చూసి చెమ్మగిల్లారు. రంపచోడవరం ఐటీడీఏలో డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు గిరిజనులతో అనుబంధం పెరిగిపోయింది. డాక్టర్గా ఉన్నతమైన సేవలు అందించి వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. వారి బతుకులు మార్చాలని కలలు కన్నారు. ఇందుకోసం సొంత డబ్బును ఖర్చు చేశారు. అతడే ఒక సైన్యంలా జనంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వాటిని సాకారం చేయడమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఉద్యోగరీత్యా 20 ఏళ్ల సర్వీసు ఉన్నా రాజీనామా చేశారు. ప్రజా సేవలోకి ఎంట్రీ ఇచ్చారు. అరకు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్గా తనదైన ముద్ర వేసుకోవడం, ప్రజలతో మమేకమవ్వడం, పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి సేవలందించడం, ఇలాంటివి హేమా నాయక్ ప్రత్యేకతలు. జనంలో ఒక్కడిగా బ్రతకడం కంటే జనం కోసం బ్రతకడం అంటే చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు హేమా నాయక్. అరకు ప్రాంతానికి ప్రత్యేకతలు ఎన్ని ఉన్నాయో కష్టాలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అన్ని గిరిజన ప్రాంత నియోజకవర్గాలు. వీటిలో చాలా గ్రామాలకు కనీస సదుపాయాలు లేని దుస్థితి. ఒకసారి గెలిచిన ఎంపీ మరోసారి గెలవలేదు. అంతేకాదు, ఏ ఎంపీ కూడా అరకు పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో తిరిగిన దాఖలాలు లేవు. అందుకే అక్కడి ప్రజలు కూడా నేతల తీరుతో విసిగెత్తిపోయారు. తమకు ఒక విజన్ ఉన్న నేత కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే డాక్టర్ హేమా నాయక్ వారికి ఒక ధృవతారలా కనిపించారు. అరకులోని పరిస్థితులను మార్చేందుకు ముందుకు అడుగులు వేస్తున్నారు హేమా నాయక్. అరకు పరిధిలోని అన్ని ప్రాంతాలను డాక్టర్గా హేమా నాయక్ చుట్టేశారు. గిరిజన ప్రజల కష్టాలు, బాగోగులపై స్పష్టమైన అవగాహన సంపాదించారు. అంతేకాదు, వారి మనసుల్లో మంచి గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇదే వరవడితో ముందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు డాక్టర్ హేమా నాయక్. రాజకీయ ప్రత్యర్థులను సైతం చిరునవ్వుతో పలకరించడం హేమా నాయక్ కు మాత్రమే చెల్లింది. అందుకే ప్రత్యర్థులు కూడా హేమా నాయక్ గురించి తప్పుగా మాట్లాడారు. అపార గౌరవాన్ని అందిస్తూ ఉంటారు. అందుకే అరకు ప్రజలు సైతం హేమా నాయక్ ను తమకు కాబోయే ఎంపీగా భావిస్తున్నారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు వెళ్తున్న హేమా నాయక్ విజయం సాధిస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.